వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి గత వారం రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించినటువంటి కేసులు, ఆ తర్వాత ఏసీబీకి సంబంధించిన విచారాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఈరోజు ఒక కీలకమైన అంశాలను మీ దగ్గర తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా. అసలు వాస్తవానికి ఏదైతే ఈ అక్రమ కేసులకు కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీ మారుతుందా అనేది చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎస్, ఇది అచ్చంగా అడ్డంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫార్ములా రేస్ కేసు అనేది మాత్రం కేవలం ఒక అక్రమ కేసు అనగా ఖచ్చితంగా తేలబోతుంది. దానికి సంబంధించిన దాని మీద మీకు కొన్ని అంశాలను కూడా మేము చెప్పబోతున్నాం. దీనికి సంబంధించిన దాని మీద కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఒక అంతర్మదనం అయితే ప్రారంభమవుతా ఉంది. దాంట్లో భాగంగా ఈ అక్రమ కేసును సమర్థించుకునేందుకు నానా అపసోపాలు అయితే పడతా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. దీనికి సంబంధించి ఏమైతే అసలు నిజంగా ఫార్ములా ఈ రేస్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ ఫార్ములా ఈ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం నుంచి కొద్దిగా లబ్ధి చేకూరింది కాబట్టి అనేది కేసు. కానీ నేరుగా అసలు అలాంటి లబ్ధి చేకూరలేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలిసిన నేపథ్యానికి ఎక్కడ కూడా ఒక్క ఆధారం కూడా లభించలేదు. ఈ ఆధారం లభించలేని క్రమంలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లొటపీస్ కేసు అయిందని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారో, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ చెప్తున్నారో, నిజంగా ఇది లొటపీస్ కేసు అని చెప్పేసి ఈరోజు ప్రజలు కూడా స్పష్టంగా నమ్మే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఏదైతే ఈ కేసు నడిచిందో, ఏదైతే ఈ ఫార్ములా ఈ కేసులో ఒక అక్రమ కేసును బనాయించేసి ఈరోజు అప్పట్లో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే కేటీఆర్ ఉన్నారో ఆయనని తీసుకొని ఏసీబీ పేరిట లేకపోతే ఈడీ పేరిట విచారణ జరిపించేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏదైతే పన్నాగం అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఒక నిజంగా అలా ఏమైనా జరిగితే ఇన్ని రోజులు ఈ ఫార్ములా రేస్కు సంబంధించిన దాని మీద ఎలక్షన్ ముందు వీళ్ళు మాట్లాడింది ఈ ఫార్ములా రేస్ వల్ల దాదాపు వేలాది కోట్లు నష్టపోయింది తెలంగాణ అని చెప్పేసి, లేకపోతే వేలాది కోట్లు ఈ ఫార్ములా సంస్థకి ఇచ్చారని చెప్పేసి కూడా ఎంతో ప్రాపగండా చేసిన కాంగ్రెస్ పార్టీ ఆఖరికి తేల్చింది 55 కోట్ల రూపాయలు మాత్రం ఈ ఫార్ములా రేస్కి ఇచ్చారని చెప్పేసి ఒక కేసును అయితే నమోదు చేసారు. ఏసీబీకి సంబంధించిన దాంట్లో లేకపోతే ఈడీకి సంబంధించిన దాంట్లో ఇచ్చింది కూడా ఇదే సమాచారాన్ని ఇచ్చారు. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే ఏమవుతుంది, ఇది టోటల్గా ఒక విచక్షణ అధికారం ఉంటుంది. ఎవరైతే అప్పుడు ఎంఏయుడికి సంబంధించిన అయితే హెచ్ఎండిఏకి సంబంధించిన అయితే అక్కడి నుంచి కూడా క్లియర్గా ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పి పలుసార్లు చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇదైతే మొన్న ఏసీబీకి సంబంధించి విచారణకు కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో కూడా కేవలం ఒక లాయర్లను తీసుకుపోతారని చెప్పేసి పోలీసులను అడ్డుపెట్టి ఆపడం, ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన కుట్రగానే కూడా ఒక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి మాట. ఎందుకు అసలు ఈ ఫార్ములా రేస్లో యూటర్న్ తీసుకొని ఇప్పుడు కొత్త డైవర్షన్ రాగం అనేది ఒకటి ఎత్తుకుంది కాంగ్రెస్ పార్టీ. అదే గ్రీన్కు ఎలక్టోరల్ బాండ్స్ అంశం. రైట్, దీనికి సంబంధించిన దాని మీద కూడా మీకు కొన్ని విషయాలు అయితే స్పష్టం చేస్తా. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫార్ములా రేస్ మీద నడవాలి కేసు, కానీ అది నడవట్లేదు. కానీ ఇప్పుడు గ్రీన్కో ఎలక్టోరల్ బాండ్ పేరిట ఇవన్నీ తీసుకొని వచ్చిన సందర్భంలో ఎట్లా ఉందంటే, ఈ ఫార్ములా ఈ రేస్ కోసం కేవలం గ్రీన్కో అనేది ఒక స్పాన్సర్ మాత్రమే. దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టారు. దేన్నైతే ఆ రేస్ నిర్వహణకు సంబంధించి అయితేనేది, లేకపోతే వసతుల సౌకర్యాలకు సంబంధించి అయితే కూడా వాళ్ళు చేశారు. గ్రీన్కోకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక 5 పైసల బిల్ల కూడా ఇవ్వలేదు. దీనికి సంబంధించిన దాంట్లో నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిన విషయం ఏంటంటే, ఇది క్విడ్ ప్రో కో అనేది, అంటే నేనేమిస్తే నువ్వు నాకేమిస్తావు అనేది ఒక లెక్క ఉంటుంది అనమాట. ఒక సంస్థ ఒక ఎలక్ట్రోరల్ బాండ్ రూపాన ఒక పార్టీకి ఒక 100 కోట్లు ఇస్తే నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏదైనా ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో అది సేమ్ మెగా ఇంజనీరింగ్ సంబంధించిన అదే జరిగింది, రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించిన దాంట్లో అదే జరిగింది, ఏదైతే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన దాంట్లో కూడా ఎవరైతే ఎలక్ట్రోరల్ బాండ్ రూపాయన ఎలక్షన్ ముందు పార్టీకి ఇస్తారో వాళ్ళకు మీద నేపథ్యంలో జరుగుతుంది. అయితే ఇక్కడ గ్రీన్కోకి సంబంధించిన దాని మీద ఒక కొత్త రాగం ఎన్నుకోవడానికి ఏంటంటే వీళ్ళకి మధ్యలో ఏమైనా ఉందా అని చెప్పేస్తే ఇక్కడ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని స్పష్టంగా తెలిసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలో ఇంకొక విషయానికి సంబంధించి ఎలక్ట్రోరల్ బాండ్స్ అనే అంశం చాలా దాన్ని అతి సున్నితమైన అంశం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 430 కంపెనీల నుంచి ఎలక్టోరల్ బాండ్స్ రూపేణ ఆల్మోస్ట్ 1500 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా మనకు ఒక స్పష్టమైన సమాచారం అయితే అందుతూ ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి మెగా కంపెనీ కూడా, ఏదైతే మెగా ఇంజనీరింగ్కి సంబంధించిన కంపెనీ కూడా 110 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది. అలాగే 110 కోట్ల బాండ్స్ ఇవ్వడం వల్లనే ఈరోజు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి, ఏదైతే మెగా కంపెనీకి అప్పచెప్పింది. దాంట్లో
ఎవరైతే ఇప్పుడున్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్ కూడా ఇద్దరు 50-50% ఇరిగేషన్ పంచుకున్నట్టు స్పష్టమవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే అసలు మెగా 110 కోట్లు ఇచ్చింది దేనికోసం? ఈ ప్రాజెక్టుల కోసమే కదా. ఇది కూడా క్విడ్ ప్రో కో కాదా అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కూడా అంటున్నటువంటి విషయం. దీంతో పాటు ఇంకొక లెక్క ప్రకారం ఏంటంటే ఎలక్టోరల్ బాండ్స్ అనే దాని మీద టచ్ చేయడం వల్ల జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు అయితేనేది, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అయితే ముఖ్యంగా చాలా అంటే ఈ అసలు ఏదైతే తవ్వకూడదో, ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ గురించి మాట్లాడకూడదో అదే రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానంలో మాత్రం ఒక అసహనం చాలామంది చెప్తా ఉన్నారు. నిన్న మాకు తెలిసిన ఇంటర్నల్ విషయానికి సంబంధించిన దాంట్లో మొన్న మంత్రివర్గ సమావేశంలో కూడా ఆ కేటీఆర్ అరెస్ట్కి సంబంధించిన దాంట్లో చాలామంది మంత్రులు, సీనియర్ మంత్రులు కూడా అసలు ఒక అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అసలు మనం పెట్టిన ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన దాంట్లో ఎట్లాంటి ఆధారాలు కూడా దొరకకపోతే కేవలం ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఈరోజు ప్రతిపక్షాల మీద అరెస్ట్ చేస్తే రేపు పొద్దున మా భవిష్యత్తు ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా వాళ్ళు మాట్లాడినట్టుగా మనకు సీఎంఓ నుంచి కూడా సమాచారం ఉంది. అక్కడ నుంచి కొంతమంది కూడా మనతో మాట్లాడుతున్న అంశం ఉంది. కేవలం ఈగో అట్ కోసం నేను గతంలో జైలుకి వెళ్ళాను కాబట్టి నేను ఇప్పుడు వీళ్ళందరూ జైల్లో తీసుకెళ్ళాలి, జైల్లో తీసుకొని వేయాలి, లేకపోతే ఏదో అంశానికి సంబంధించిన దాంట్లో వేయాలి అని చెప్పేసి ఈ ఫార్ములా రేసుని అయితే తీసుకొని వచ్చినమాట వాస్తవం. అయితే ఈ ఫార్ములా రేసులో రాను అక్కడ ఉన్నటువంటి ఆధారాలకు సంబంధించి అయితేనేది, లేకపోతే అక్కడ ఏసీబీకి విచారణకు సంబంధించి అయితే, లేకపోతే ఈడీకి సంబంధించిన అదేంటి కూడా ఎక్కడ కూడా పెద్ద భారీ అసలు అతి భారీ నిజంగా స్కామ్ జరిగింది, లేకపోతే అది కేసు జరిగింది, అది కేసు ఉంది అని చెప్పడానికి ఎక్కడ కూడా స్పష్టమైన ఆధారాలు లేకపోవడం వల్లనే కూడా దీన్ని నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. రేపు పొద్దున ఒకవేళ ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే కేటీఆర్కి సంబంధించిన దాంట్లో ఆయన దాదాపుగా ఇండియా లెవెల్లో కూడా అందరు కూడా గుర్తుపడతారు. ఆయన ఒక ఐటీ మినిస్టర్గా ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ కంట్రీస్లో కూడా అన్ని సదస్సులకు ఆయన హాజరైన నేపథ్యం ఉంది. దాంతోపాటుగా ఆయనకు ఒక యూత్లో అంటే ఇండియా వైజ్గా యూత్లో కొంచెం ఆయనకు ఒక క్రేజ్ ఉన్న నేపథ్యంలో కూడా ఇట్లాంటి చిన్న కేసులో అరెస్ట్ కావడం, లేకపోతే అరెస్ట్ చేయడం వల్ల ఆయన ఇంకా మరింత ఉన్నతంగా పెంచడమే తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా పార్టీలో సీనియర్లు కూడా చెప్తా ఉన్నారు. కేవలం ఈగో కోసమే ఈరోజు రేవంత్ రెడ్డి ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ని తీసుకొచ్చారని చెప్పేసి కూడా మనకు తెలుస్తాం. దీంతో పాటు ఇంకా కొన్ని విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. మొన్న రీసెంట్గా ఈ మధ్యకాలంలోనే మెగా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి 200 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ 200 కోట్లకు సంబంధించినంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, అంటే ఏ ప్రాజెక్ట్ చెప్పబోతున్నారు దాని మీద కూడా ఇంకా చర్చ నడుస్తూ ఉంది. తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించిన బామ్మారిది సూదిని సృజన్ రెడ్డికి చెందిన శోధా కన్స్ట్రక్షన్ కూడా దాదాపుగా 1137 కోట్ల అమృత్ టెండర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మరి దీన్ని కూడా క్విడ్ ప్రో కో లెక్కన చూస్తారా అనే దాని మీద ఈరోజు ప్రతిపక్షం ఎవరైతే ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాట. దాంతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన దాంట్లో కూడా నేరుగా ఆయనకు బెనిఫిట్ పొందింది. ఇది కూడా క్విడ్ కో ప్రో కిందకి వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే దీంతోపాటు అసలు విషయం అంతా ఎక్కడ వస్తుందంటే గ్రీన్ కో బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ రూపైన కొన్ని డబ్బులు ఇచ్చిందనే దాని అంశాన్ని ఇప్పుడు ముందుకు తీసుకొని వచ్చింది. రైట్, గ్రీన్ కో అనేది ఒక్క బీఆర్ఎస్ పార్టీకే కాదు, ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇస్తుంది, ఆ తర్వాత ఇటు వైఎస్ఆర్సీపీకి కూడా ఇచ్చింది, ఆ తర్వాత బీజేపీ కూడా ఇచ్చింది. అంటే ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించిన దాని మీద కేవలం తీసుకొని వచ్చేసి అంటే ఒక అంశాన్ని ఒక ఏదైతే కేసుకు సంబంధించిన దాని మీద ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఏదో ఈగో సాటిస్ఫాక్షన్ కోసం, లేకపోతే ఈగో ఏమంటారు దాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఎట్లా చేసి అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి అది తీసుకుపోయి అక్కడ పెట్టాలి అని చెప్పేసి ఒక డైవర్ట్ చేయడానికి, లేకపోతే ఒక ఏమన్నా కూడా ఈగోకి సంబంధించిన సాటిస్ఫై చేసుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఈ ఫార్ములా రేస్ కేసు రోజు రోజు కొత్తగా మలుపు తిరుగుతూ ఉంది. దానికి సంబంధించిన దాని మీద ఇక్కడ ఏసీబీ, ఆ తర్వాత ఈడీ, రేపు ఏసీబీ కూడా విచారణ ఉన్న నేపథ్యంలో కేటీఆర్కి సంబంధించిన దాంట్లో రేపు ఉదయం ఆయన నేరుగా వెళ్తానని కూడా చెప్పిన మాట ఉంది. దాని తర్వాత ఏదైతే విచారణకు తీసుకున్న తర్వాత గతంలో ఈ విషయానికి సంబంధించిన దాని మీద ఎందుకు లాయర్లను తీసుకొని పోవాల్సి వస్తుంది కేటీఆర్ దాని మీద కూడా చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నేరుగా ఎలాంటి కేసు లేనప్పుడు ఏసీబీని ఎదుర్కోవచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నించిన దానికి సంబంధించిన దాంట్లో కొంతమంది బీఆర్ఎస్ లీగల్ సెల్ లాయర్లు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే గతంలో ఏసీబీ కేసులోకి వెళ్ళినటువంటి లగచర్లకు సంబంధించిన దాంట్లో పట్నం నరేందర్ రెడ్డి ఏసీబీని విచారణకు వెళ్ళిన తర్వాత ఆయనకు సంబంధం లేని స్టేట్మెంట్లు తీసుకున్నారు. దాంట్లో చాలామంది పేర్లు పెట్టేసి సైన్లు చేయించుకున్నారని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలిసింది. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఒక లాయర్ ఉండాలి. విచారణ కేవలం కేటీఆర్ మాత్రమే హాజరవుతారు. ఏసీబీ అధికారులు ఆయన ఏమైనా ప్రశ్నలు చేసుకోవచ్చు, ఎంతవరకైనా ప్రశ్నించుకోవచ్చు, ఎవరు లాయర్ల ఇన్వాల్వ్మెంట్ మాత్రం ఉండదు. కానీ కనీసం అక్కడ లోపలికి పోవడానికి కూడా అలో చేయట్లేదు. అంటే ఏదో దీనికి బట్టి కుట్ర జరుగుతూ ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే
చాలా అంటే ఒక తేనె తుట్టని ఈ క్విడ్ ప్రో ఏదైతే క్విడ్ ప్రో కో అనేది గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ పదం బాగా వినిపించేది. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మాట వినిపిస్తుంది. అంటే నీవు నాకేం చేస్తావు, నేను నీకేం చేస్తాను. నాకు నగదు రూపాయల ఎలక్ట్రల్ బాండి, నీకు నేను ప్రాజెక్టులు ఇస్తా అనే అంశాన్ని తీసుకొని వచ్చిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. కానీ అప్పటికి ఇప్పటికి జనంలో తేడా కొట్టింది. ఇదంతా ప్రతి ఒక్క సోషల్ మీడియా ఎప్పటికప్పుడు బయట పెడతానే ఉంటది. ఎప్పటికప్పుడు మీకు చూపిస్తూనే ఉంటది. కాబట్టి జనమందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎవరైతే ఈ పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన ప్రాజెక్టులు వస్తున్నాయో, అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రాజెక్టులు వస్తున్నాయో అందరూ ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా ఎవ్రీ అంశాన్ని కూడా ఈరోజు సోషల్ మీడియాలో కూడా చెప్పుకుంటున్నటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇదంతా జరుగుతుంది కాబట్టే ఒక అటెన్షన్ డైవర్షన్ కోసం లేకపోతే ఈ కేసులు, ఈ అక్రమ అరెస్టులు, ఈ 13 నెలల పాటు జరుగుతున్నటువంటి ఒక సినిమాకు సంబంధించిన అరెస్టులు, సినిమా కుటుంబాల మధ్యలో కూడా అంశాలు, ఆ తర్వాత సినిమాలకు సంబంధించిన మంత్రులను చూస్తున్నటువంటి మాటలు, ఆ తర్వాత ఎవరైతే ఎఫ్‌డీసీ చైర్మన్ మొన్న రీసెంట్‌గా కూడా తెలంగాణ సమాజానికి సంబంధించిన దాంట్లో కేవలం ఇక్కడ మద్యం ప్రియులు, తినే ప్రియులు అని చెప్పేసి కూడా ఉన్నటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ అటెన్షన్ డైవర్షన్ ఎప్పుడైతే పీక్ స్టేజ్‌కి వెళ్ళడం అనేది ఏంటంటే ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ గారి అరెస్ట్. రైట్. రేపు ఏదైనా కూడా ఏసీబీకి సంబంధించిన విచారణ తర్వాత రేపు ఒకవేళ ఆయన అదుపులోకి తీసుకున్న ఆ తర్వాత ఏం జరిగినా కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇటువైపు ప్రతిపక్షం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నటువంటి మాట. తర్వాత అసలు దీన్ని ఏ విధంగా కేసును ఇంకా ఎదుర్కోవాలి, అసలు నిజంగా ఆధారాలు ఎట్లా చూపించాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా బాధపడుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.